Trigonometry first question. If A bar, B bar, C bar are non-coplanar, find the point of intersection of the line passing through the points 2A bar plus 3B bar minus C bar, 3A bar plus 4B bar minus 2C bar with the line joining the points A bar minus 2B bar plus 3C bar, A bar minus 6B bar plus 6C bar. చూడండమ్మా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంట దేనికి ఈ టూ పాయింట్స్ గుండా వచ్చే లైన్. ఫస్ట్ సపోజ్ దీన్ని వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ 1 అనుకుందాం. అలాగే విత్ ద లైన్ జాయిన్ ది పాయింట్స్ ఇది ఒక 2 పాయింట్స్. సో దీన్ని ఏమంటారంటే వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ 2 అనుకుందాం L2. సో ఇప్పుడు L1 ఈక్వేషను L2 ఈక్వేషన్ని సిమిలిఫై చేస్తే వచ్చేదే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షను. సో సాల్వింగ్ 1 and 2 లేదు ఫ్రమ్ 1 and 2 చేస్తే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుందమ్మా. మరి స్టార్ట్ చేద్దామా. సొల్యూషన్ ది వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ passing through the points ఏంటా పాయింట్స్ 2A bar plus 3B bar minus C bar, 3A bar plus 4B bar minus 2C bar is ఏంటమ్మా ఫార్ములా ది వెక్టర్ ఈక్వేషన్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్స్ A bar B bar ఫార్ములా ఏంటి R bar ఈక్వల్ టు 1 minus T into A bar. ఇక్కడ A bar అంటే ఎంతమ్మా 2A bar plus 3B bar minus C bar plus T into B bar. B bar పొజిషన్ ఎంత ఉందమ్మా 3A bar plus 4B bar minus 2C bar where T belongs to capital R. చూడమ్మా R bar equal to passing through 2 points formula 1 minus T into A bar. A bar అంటే 2A bar plus 3B bar minus C bar ప్లస్ T ఇంటూ B బార్ అంటే 3A బార్ ప్లస్ 4B బార్ మైనస్ 2C బార్. ఆ తర్వాత R బార్ ఈక్వల్ టు ఇప్పుడు A బార్ 2 చోట్ల ఉందమ్మా. సో ఈ రెండింటిలో నుంచి A బార్ కామన్ తీస్తున్నాను. ఆ కామన్ తీస్తే ఏమవుతుంది ఇక్కడ 2 ఉందమ్మా. 2 1 మైనస్ టీని మల్టిప్లై చేస్తుంది. సో 2 ఇంటూ 1 అంటే 2, 2 ఇంటూ మైనస్ టీ అంటే మైనస్ 2T. ఇక్కడ A బారు కోఎఫిషియంట్ 3 ఉంది. 3 ఇంటూ T అంటే 3T ఇంటూ A బార్ ప్లస్ అలాగే 2 చోట్ల B బార్ ఉంది. B బార్ కామన్ అయ్యింది. ఇక్కడ 3 ఇంటూ 1 మైనస్ టీ చేయాలమ్మా. సో 3 ఇంటూ 1 అంటే 3, 3 ఇంటూ మైనస్ టీ అంటే మైనస్ 3T. ఇక్కడ B బార్ కోఎఫిషియంట్ 4 ఇంటూ T అంటే ప్లస్ 4T ఇంటూ B బార్ ప్లస్ ఇక్కడ C బార్ కోఎఫిషియంట్ -1. ఈ -1తో 1 మైనస్ టీ మల్టిప్లై చేస్తే -1 ఇంటూ 1 అంటే -1, -1 ఇంటూ మైనస్ టీ అంటే మైనస్ మైనస్ ప్లస్ T. అలాగే ఇక్కడ C బార్ కోఎఫిషియంట్ -2 అంటే C బారు ఇక్కడ ఏముందమ్మా కోఎఫిషియంట్ -2 ఇంటూ T అంటే -2T ఇంటూ C బార్. ఆ తర్వాత దీన్ని సింప్లిఫై చేస్తే R బార్ ఈక్వల్ టు 2 ప్లస్ T ఇంటూ A బార్ ప్లస్ 3 ప్లస్ T ఇంటూ B బార్. ఎలా వచ్చిందమ్మా ప్లస్ T 4T మైనస్ 3T అంటే T, 3T మైనస్ 2T అంటే T. అలాగే ప్లస్ -1 మైనస్ T ఇంటూ C బార్. దీన్ని ఈక్వేషన్ 1గా తీసుకోండి అమ్మా. ఈక్వేషన్ 1. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా ది వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఇక్కడ ఏది ఉంటుంది రైట్ స్టెప్ జాయినింగ్ ది పాయింట్స్. పాసింగ్ త్రూ పాయింట్స్ అన్నా జాయినింగ్ ది పాయింట్స్ అన్నా ఒకటే. జాయినింగ్ ది పాయింట్స్ A బార్ మైనస్ 2B బార్ ప్లస్ 3C బార్ కామా A బార్ మైనస్ 6B బార్ ప్లస్ 6C బార్ ఈస్ ఏంటి ఫార్ములా R బార్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్రెడీ T ఇక్కడ వాడేసాం స్కేలార్ నెంబరు. అంటే ఇక్కడ స్కేలార్ T వాడేసాం కాబట్టి నెక్స్ట్ ఇంకో ఎందరో స్కేలార్ తీసుకోవాలి. కాబట్టి ఫార్ములా ఇదే మళ్ళీ 1 మైనస్ T ఇంటూ A బార్ ప్లస్ T ఇంటూ B బార్ లాగానే 1 మైనస్ S ఇంటూ A బార్. ఇక్కడ A బార్ పొజిషన్ ఏముందమ్మా అంటే ఫస్ట్ పొజిషన్ పాయింట్ ఏంటి A బార్ మైనస్ 2B బార్ ప్లస్ 3C బార్ ప్లస్ S ఇంటూ B బార్ పొజిషన్ ఎంత ఉందమ్మా A బార్ minus 6b bar plus 6c bar
వేర్ ఎస్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. చూడమ్మా ఫార్ములా సేమ్ అదే, ఆల్రెడీ టీ యూజ్ చేసేసాం కాబట్టి ఎదర్ స్కేలార్ ఫార్ములా అదే వాడుకుంటాం. సో 1 మైనస్ ఎస్ ఇంటూ ఏ బార్ ప్లస్ ఎస్ ఇంటూ బి బార్. సో 1 మైనస్ ఎస్ ఇంటూ ఫస్ట్ పాయింట్ ప్లస్ ఎస్ ఇంటూ సెకండ్ పాయింట్. సో పాసింగ్ త్రూ 2 పాయింట్ ఫార్ములా ఇదేగా రాసాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఏ బార్ కామన్ తీయండమ్మా. సో ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ రెండు షార్ట్ మనం కామన్ తీస్తే సో 1 ఇంటూ 1 మైనస్ ఎస్ అంటే 1 మైనస్ ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ అంటే ప్లస్ ఎస్ ఇంటూ ఏ బార్ ప్లస్ మైనస్ 2తో మల్టిప్లై చేయండి. -2 ఇంటూ 1 -2 -2 ఇంటూ మైనస్ ఎస్ అంటే మైనస్ మైనస్ ప్లస్ 2s. ఇక్కడ -6 ఇంటూ ఎస్ అంటే -6s ఇంటూ బీ బార్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది. 3 ఇంటూ 1 అంటే 3 ఇంటూ మైనస్ ఎస్ అంటే -3s. ఇక్కడ 6 ఉంది. 6 ఇంటూ ఎస్ అంటే +6s ఇంటూ సి బార్ ప్లస్ ఎస్ మైనస్ ఎస్ క్యాన్సిల్. సో ఆర్ బార్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ బార్ అంటే ఏ బార్ లేదు 1 ఇంటూ ఏ బార్ 1 ఇంటూ ఏ బార్ అంటే ఏ బార్ రాయొచ్చు, లేదు 1 ఇంటూ ఏ బార్ ఉంచేసాయి ప్లస్ -2 -4s ఎలా -6s ప్లస్ 2s అంటే -4s ఇంటూ బీ బార్ ప్లస్ 3 ప్లస్ 6x -3s అంటే +3s ఇంటూ సి బార్. సో దీన్ని లైన్ 2 అమ్మ. సో సెకండ్ ఈక్వేషను. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషను ఇక్కడ వరకు నోట్ చేయండి అందరూ. ఫ్రమ్ 1 and 2 comparing A bar, B bar, C bar coefficients. Comparing A bar, B bar, C bar coefficients అమ్మా. 1 and 2 చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏ బార్ కోఎఫిషియంట్ ఎంత 2 + t ఈజ్ ఈక్వల్ టు, అలాగే సెకండ్ ఈక్వేషన్ ఏ బార్ కోఎఫిషియంట్ ఎంత 1. అలాగే నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ బీ బార్ కోఎఫిషియంట్ ఎంత 3 + t ఈజ్ ఈక్వల్ టు, సెకండ్ ఈక్వేషన్ బీ బార్ కోఎఫిషియంట్ ఎంత -2 -4s. అలాగే సి బార్ కోఎఫిషియంట్ -1 - t ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సి బార్ కోఎఫిషియంట్ 3 + 3s. ఇలా పేజీని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఆ తర్వాత t ఈజ్ ఈక్వల్ టు 1 - 2 అంటే +2 అంటే వెళ్తే -2గా. సో t ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా -1. టీ వాల్యూ కాదు ఎస్ వాల్యూ కాదు, ఒకటి వస్తే చాలు అయిపోయిందంటే ఆన్సర్ వచ్చేసింది. ఇంక ఈ రెండు సాల్వ్ చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. సో టీ వాల్యూ ఎంత వచ్చిందమ్మా -1. ఇప్పుడు టీ వాల్యూ -1 వచ్చిందమ్మా. ఈ టీ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసినా ఎస్ వాల్యూ వస్తుంది. చేస్తా అంటే చేయండి, లేదు టీ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో పెట్టా సరిపోయింది. చూడండి ఫస్ట్ టీ వాల్యూ చూడండి. సో t -1 ఈజ్ ఈక్వల్ టు -2 -4s. 3 - 1 అంటే 2 ఈజ్ ఈక్వల్ టు -2 -4s. -2 తీసుకురామ్మా. 2 + 2 4 ఈజ్ ఈక్వల్ టు -4s. సో s ఈజ్ ఈక్వల్ టు 4/-4. 4 క్యాన్సిల్ 1. సో -1. సో ఎస్ వాల్యూ ఎంతమ్మా -1. ఇప్పుడు ఎస్ వాల్యూ -1 అనేది ఈక్వేషన్ 2లో పెట్టినా, టీ వాల్యూ -1 అనేది ఈక్వేషన్ 1లో పెట్టినా ఒకటే ఆన్సర్ వస్తుంది. సబ్స్టిట్యూటింగ్ t ఈజ్ ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 అదేగా సబ్స్టిట్యూషన్ చేయండి. ఆర్ బార్ ఈక్వల్ టు 2 - 1 ఇంటూ ఏ బార్ ప్లస్ 3 - 1 ఇంటూ బీ బార్ ప్లస్ -1 మైనస్ ఆల్రెడీ టీ వాల్యూ -1 -1 ఇంటూ సి బార్ ఈజ్ ఈక్వల్ 2 - 1 అంటే 1 ఇంటూ ఏ బార్ ప్లస్ 3 - 1 2 ఇంటూ బీ బార్ 2b బార్ ప్లస్ 1 - 1 క్యాన్సిల్ 0 ఇంటూ సి బార్ అంటే 0. సో ఆర్ బార్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా ఏ బార్ ప్లస్ 2b బార్. సో ఇది మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్. ఒకసారి రాసుకోండి. దేర్ ఫోర్ ది పాయింట్ ఆఫ్ intersection of the lines 1 and 2 is ఎంతమ్మా ఏ బార్ ప్లస్ 2b బార్. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ 1 and 2 ఈజ్ ఏంటా ఏ బార్ ప్లస్ 2b బార్. నువ్వు ఎస్ వాల్యూ -1 ఈక్వేషన్ 2లో పెట్టినా ఇదే ఆన్సర్ వస్తుంది. సో అది ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆన్సర్ అదమ్మా. సో టీది కానీ ఎస్ని కానీ కనుక్కొని ఏ ఈక్వేషన్లో అవకాశం ఉంటే ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. నోట్ చేయండి. థర్డ్ రామన్లో సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్
4i bar minus 3j bar minus k bar, 3i bar plus 7j bar minus 10k bar, and 2i bar plus 5j bar minus 7k bar, and show that the point I bar plus 2j bar minus 3k bar lies in the plane. సో ఇచ్చిన పాయింట్స్ మొత్తం అన్నీ ఓఏ బార్, ఓబీ బార్, ఓసీ బార్ దీంతో సహా ఓడి బార్గా రాసుకోండి అమ్మా. లెట్ ఓఏ బార్ ఎంతమ్మా 4i బార్ మైనస్ 3j బార్ మైనస్ k బార్, ఓబీ బార్ 3i బార్ ప్లస్ 7j బార్ మైనస్ 10k బార్, ఓసీ బార్ 2i బార్ प्लस 5j बार माइनस 7k बार, ओडी बार I बार प्लस 2j बार माइनस 3k बार. ఇప్పుడు వాడు ఎంతవరకు అడిగాడు క్వశ్చన్ చదవండి అమ్మా. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ ఏ బార్, బి బార్ అండ్ సి బార్. ఇంతవరకు క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఏ బార్, బి బార్ అండ్ సి బార్ ఈ ఫార్ములేట్ 3 పాయింట్స్ కూడా ఆర్ బార్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ ఎస్ ఇంటూ బి బార్ ప్లస్ టీ ఇంటూ సి బారేగా, వేర్ ఎస్ కామా టీ బిలాంగ్స్ టు కెప్లర్. సో ఫార్ములా రాయండమ్మా. ది వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ ఏ బార్, బి బార్ and c bar is r bar equal to 1 minus s minus t into a bar plus s into b bar plus t into c bar, where s comma t belongs to Kepler. r bar equal to 1 minus s minus t into a bar. Margin side రాయండమ్మా. oa bar is equal to a bar, ob bar is equal to b bar, oc bar equal to c bar. సిన్స్ అని చెప్పి పెట్టుకోండి. ఇప్పుడు ఏ బార్ అంటే ఎంతమ్మా 4i బార్ మైనస్ 3j బార్ మైనస్ k బార్ ప్లస్ ఎస్ ఇంటూ బి బార్ అంటే 3i బార్ ప్లస్ 7j బార్ మైనస్ 10k బార్ ప్లస్ టీ ఇంటూ సి బార్ అంటే 2i బార్ ప్లస్ 5j బార్ మైనస్ 7k బార్, వేర్ ఎస్ కామా టీ బిలాంగ్స్ టు కెప్లర్. ఇక్కడ వరకు క్వశ్చన్లో కొంత పార్ట్ కంప్లీట్ అయిపోయిందాం. వాడు ఫైండ్ అడిగాడు ఇక్కడ వరకు. సో ఫైండ్ చేసాం. ఫైండ్ 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ కావాలంటే వెక్టార్ ఈక్వేషను. సో అది కనుక్కుందాం. ఓకేనా. నెక్స్ట్ ఏబీ బార్, ఏసీ బార్, ఏడీ బార్ కనుక్కుందాం. ఆ తర్వాత బాక్స్ ఆఫ్ ఏబీ బార్, ఏసీ బార్, ఏడీ బార్ చేస్తే అంటే బాక్స్ ఆఫ్ ఏబీ, ఏసీ, ఏడీ అంటే ఏంటి డిటర్మినెంట్ ఆఫేగా. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే 0 వస్తే మరి పాయింట్ లైస్ ఇన్ ద ప్లేనేగా. కాబట్టి మరి స్టార్ట్ చేద్దాం. చూడండి. ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఓబీ బార్ మైనస్ ఓఏ బార్. ఓబీ బార్ ఎంతమ్మా 3i బార్ ప్లస్ 7j బార్ మైనస్ 10k బార్ మైనస్ ఓఏ బార్. ఓఏ బార్ మొత్తం మైనస్ మల్టిప్లిస్తే మైనస్ 4i బార్ మైనస్ మైనస్ ప్లస్ 3j బార్ ప్లస్ k బార్ ఈజ్ ఈక్వల్ టు 3i బార్ మైనస్ 4i బార్ అంటే మైనస్ i బార్, 7j ప్లస్ 3j 10j బార్ మైనస్ 10 ప్లస్ 1 మైనస్ 9k బార్. సో ఇది ఏబీ బార్ అమ్మ. నెక్స్ట్ ఏసీ బార్ ఈక్వల్ టు ఓసీ బార్ మైనస్ ఓఏ బార్. సో ఓసీ బార్ అంతా 2i బార్ ప్లస్ 5j బార్ మైనస్ 7k బార్ మైనస్ ఓఏ బార్ మల్టిప్లై చేస్తే మైనస్ 4i బార్ మైనస్ మైనస్ ప్లస్ 3j బార్ ప్లస్ k బార్. 2i బార్ మైనస్ 4i బార్ అంటే మైనస్ 2i బార్, 5j ప్లస్ 3j అంటే 8j బార్ మైనస్ 7 ప్లస్ 1 అంటే మైనస్ 6k బార్. నెక్స్ట్ ఏడీ బార్ కనుక్కోండమ్మా. సో ఓడీ బార్ మైనస్ ఓఏ బార్. ఓడీ బార్ అంతా i బార్ ప్లస్ 2j బార్ మైనస్ 3k బార్ మైనస్ ఓఏ బార్. ఓఏ బార్ మొత్తం మైనస్ మల్టిప్లిస్తే మైనస్ 4i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ k బార్ ఈజ్ ఈక్వల్ టు i బార్ మైనస్ 4i బార్ అంటే మైనస్ 3i బార్, 2j ప్లస్ 3j అంటే 5j బార్ మైనస్ 3k ప్లస్ k అంటే మైనస్ 2k బార్. ఓకేనా. ఇంతవరకు నోట్ చేయండి. ఏబీ బార్, ఏసీ బార్, ఏడీ బార్ ఇంతవరకు నోట్ చేయాలమ్మా. నౌ బాక్స్ ఆఫ్ ఏబీ బార్, ఏసీ బార్, ఏడీ బార్
ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏబీ బార్లో ఐ బార్ జే బార్ కే బార్ కోఎఫిషియంట్స్ అంతమ్మా -1 10 -9. అలాగే ఏసీ బార్లో చూడండి -2 8 -6. అలాగే ఏడీ బార్ చూడండి -3 5 -2. ఇప్పుడు ఈ డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేయండి అమ్మా ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ -1 ఇంటూ -16 -6 ఇంటూ 5 అంటే -30 మైనస్ ప్లస్ 30 -10 ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4 మైనస్ ప్లస్ 3 6 are 18 ప్లస్ ఇంటూ -9 ఇంటూ 9 1 రకాలు లీవ్ చేస్తే -2 ఇంటూ 5 -10 -8 ఇంటూ -3 -24 ప్లస్ 24. సో -1 ఇంటూ 14 -10 ఇంటూ -14 -9 ఇంటూ ప్లస్ 14 -1 ఇంటూ 14 -14 మైనస్ ప్లస్ 10 ఇంటూ 14 అంటే 140 మైనస్ ఇంటూ ప్లస్ -9 ఇంటూ 14 126 ప్లస్ 140 -14 -126 అంటే -140 ప్లస్ మైనస్ క్యాన్సిల్ 0. ఎప్పుడైతే బాక్స్ ఆఫ్ ఏబీ బార్ ఏసీ బార్ ఏడీ బార్ చేస్తే 0 వచ్చిందో దేర్ ఫోర్ ది పాయింట్ ఐ బార్ ప్లస్ 2J బార్ -3K బార్ లైస్ ఇన్ ది ప్లేన్. ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ అమ్మా. నోట్ చేయండి. సాల్వ్డ్ 158 పేజ్ ఇన్ ది 2-dimensional plane. Prove by using vector method the equation of the line whose intercepts on the axis are A and B is x by A plus y by B equal to 1. డయాగ్రామ్ తీసుకోండి అమ్మా. సో x యాక్సిస్ y యాక్సిస్ ఏబి అనే పాయింట్ x యాక్సిస్ y యాక్సిస్ కట్ చేస్తుంది. ఏ అనే పాయింట్ A,0 ఎందువల్ల వాడు అన్నాడు x ఇంటర్సెప్ట్ ఏ అని. అలాగే బి అనే పాయింట్ 0,B y ఇంటర్సెప్ట్ బి అని. సో x యాక్సిస్ మీద వెక్టార్ రిప్రజెంటేషన్ ఐ బారు y యాక్సిస్ మీద J బారు తీసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే లెట్ ఏ అనే పాయింట్ A,0 బి అనే పాయింట్ 0,B ఓబిది ఆర్గ్యుడ్ అయితే ఓఏ బార్ ఈక్వల్ టు ఏఐ బార్ ఓబి బార్ ఈక్వల్ టు బిజే బార్. ది వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏబి ఈజ్. సో ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ గుండా వెక్టార్ ఈక్వేషన్ లైన్ ఏబి ఫార్ములా ఏంటమ్మా ఆర్ బార్ ఈక్వల్ టు 1 - t into OA bar plus t into OB bar where t belongs to capital R. So 1 - t into OA bar ananta AI bar plus t into OB bar ananta BJ bar where t belongs to capital R. So ఇది R bar amma. The number 1 equation ఇవ్వండి. We know that R bar equal to XI bar plus YJ bar. R bar equal to ఏంటమ్మా వెక్టార్ ఈక్వేషన్ XI bar plus YJ bar. సో దీన్ని 2 అను. కంపేరింగ్ 1 and 2. కంపేరింగ్ 1 and 2. ఇక్కడ I bar కోఎఫిషియంట్ ఎంత X ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ I bar కోఎఫిషియంట్ 1 - t into A. అలాగే నెక్స్ట్ ఇక్కడ J bar కోఎఫిషియంట్ Y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ J bar కోఎఫిషియంట్ t into B. ఇంటూ 8 తీసురమ్మా x by A ఈజ్ ఈక్వల్ టు 1 - t. ఇంటూ B తీసురమ్మా y by B ఈజ్ ఈక్వల్ టు t. సో t అంటే అంతా y by B. ఇప్పుడు ఈ టీని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే సో x by A ఈజ్ ఈక్వల్ టు 1 - y by B మైనస్ y by B లెఫ్ట్ సైడ్ పెట్టరా. సో x by A ప్లస్ y by B ఈక్వల్ టు 1. ఇదేగా నిరూపించమంది. ఇదేగా ఫైనల్గా ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఇంటర్సెప్ట్ ఫార్ములా x by A ప్లస్ y by B ఈక్వల్ టు 1. సో నోట్ చేయండి అమ్మా. ఒకసారి డయాగ్రామ్ చూడండి.
అనే పాయింట్ ఏ కామా 0, బి అనే పాయింట్ 0 కామా, వాడే ఇచ్చాడు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, వై ఇంటర్సెప్ట్ బి అని. సో ఎక్స్ యాక్స్ మీద ఐ బార్, వై యాక్స్ మీద జే బార్ తీసుకుంటే ఓఏ బార్ ఈక్వల్ ఏఐ బార్, ఓబి బార్ ఈక్వల్ బీజే బార్. వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏబి అంటే ఏ అనే పాయింట్, బి అనే పాయింట్ 2 పాయింట్స్ కుండా ఫామ్ అయ్యే ఫార్ములా ఏంటమ్మా 1 - t ఇంటూ ఓఏ బార్ ప్లస్ టీ ఇంటూ ఓబి బార్. సో 1 - t ఇంటూ ఓఏ బార్ అంటే ఏఐ బార్ ప్లస్ టీ ఇంటూ ఓబి బార్ అంటే బీజే బార్. వీ నో దట్ ఇది మనకి స్టాండర్డ్ ఫార్ములా ఆర్ బార్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్. సో ఐ బార్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 - t ఇంటూ ఏ బార్, వై ఈక్వల్ టు టీ ఇంటూ బి. సో ఇంటూ ఎయిట్ వస్తే ఎక్స్ బై ఏ, ఇంటూ బీట్ వస్తే వై బై బి. సో టీ వాల్యూ వై బై బి ఉంది, సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ 1 వచ్చిందమ్మా. సో నోట్ చేయండి. 4 మార్క్స్ అమ్మా, 1 or 2 టైమ్స్ ఇచ్చారు ఫైనల్ ఎగ్జామ్లో. నోట్ చేయండి.